సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందన లేదు అని ఎలా తెలుస్తుంది? ట్విట్టర్లో కానీ ఇంకెక్కడన్నా పెడితే కానీ తెలుస్తుంది. నిజానికి ఈ విషయాల గురించి తెలియని ప్రదేశాల్లో ఉండొచ్చు చాలామంది. ఎంతమంది హీరోలు ఉన్నారు? నాని అంటే నానికి గతంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏదో జరిగింది, ఆయన్ని ట్రోల్ చేశారు కాబట్టి అతను కొద్దిగా కాస్త పుస్తే యాక్టివ్గా ఉంటున్నాడు. ఇప్పుడు మంచు విష్ణునే ఉన్నాడు, మా ప్రెసిడెంట్ కదా, అతను స్పందించాలిగా మామూలుగా అయితే. కానీ వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తారేమోననే కంగారులో ఆయన ఉన్నాడు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇంకా చాలామంది హీరోలు ఉన్నారుగా, మన నిఖిల్, శర్వానంద్, రామ్ చరణ్, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎందుకు రాలేదు అనేది ఒక మాట. అని స్పందన అంటే మీకు ట్విట్టర్లో ఒక మంచి పోస్ట్ పెట్టడమేనా? రష్మిక అంటే ఆమెకి కోరిలేట్ అయ్యి ఉంది కాబట్టి ఆమె కూడా ఆ రోజున థియేటర్లో ఉందో తర్వాత చూసిందో తెలియదు, కానీ ఆ సినిమాలో స్టార్ కాబట్టి ఆమె వెంటనే స్పందించింది. అయితే ఆమె స్పందన కూడా కొద్దిగా ప్రమాదకరంగా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ మీదే వీళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి ఆ ట్వీట్ని సరిగ్గా చూడలేదు. కానీ వీళ్ళు ఒక వ్యక్తి చనిపోతే ఇంతమందిని బాధ్యులను చేస్తారా అన్న కోణంలో ఏదో పెట్టింది. ఆమె తప్పించుకుంది స్లైట్గా, నేరో ఎస్కేప్ అంటారే అట్లా. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు స్పందించరు అంటే మీకు తెలిసేలా స్పందించాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు స్పందించాల్సిన రీతిలో స్పందిస్తారు. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అందరూ స్పందిస్తారు. అయితే ఆ స్పందన మీకు కనపడదు. మీకు ఎలా తెలుసు అంటారా? ఒకసారి కనుక్కోండి. అల్లు అర్జున్ టీఆర్ టీమునో లేకపోతే అల్లు అరవింద్ గారినో వీరిని అడగండి ఎవరెవరు ఎలా స్పందించారు అని, మీకు తెలుస్తుంది. అంతేగాని మనకి ఎంతసేపు ఏంటంటే మనం చూసే ఛానల్లోనే కనపడాలి, మనం చూసే ట్విట్టర్ అకౌంట్లోనే, ఎక్స్లోనే కనపడాలి వాళ్ళ పోస్టులు. అప్పుడే వీళ్ళు స్పందించారు. లేకపోతే వీళ్ళందరూ సైలెంట్గా ఉండటం ఏంటి అంటే రోడ్డుకి వచ్చి ధర్నాలు చేస్తారా? పైగా ఇండస్ట్రీ వాళ్ళంతా ఇలా ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నాం, ఆమె అరెస్ట్ని ఖండిస్తున్నాం అని చెప్పేసి వస్తే అది ఎలా తయారవుతుందంటే చివరికి ఒక మహిళ చనిపోయింది, దాని మీద సంతాపం కానీ విచారం కానీ వ్యక్తం చేయకుండా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ వాళ్ళని ఎవరైనా టచ్ చేస్తే మాత్రం ఇలా ముందుకు వచ్చేస్తున్నారు అనే ఒక కలరింగ్ ఏర్పడుతుంది. దానికి రెడీగా ఉన్నారు కూడా చాలామంది, దానికి కోసం రెడీగా ఉన్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇంతే, వాళ్ళని కాపాడుకుంటారు, ఒక్కరో జైల్లో ఉండలేరా, ఇలాంటి కామెంట్లతో దిగుతారు. ఇది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే ఎవరు ఈ అరెస్ట్ని ఖండిస్తున్నా చివరిలో ఆ మహిళ మృతి గురించి కూడా కన్సర్న్ చూపిస్తున్నారు. మామూలుగా అయితే మనం పుష్కరాలే ఉన్నాయి కదా, చీరల పంపిణీ ఘటనలే ఉన్నాయి కదా, మరి వాటి పట్ల ఎవరన్నా విచారం వ్యక్తం చేశారా? ఏ సినిమా ఇండస్ట్రీ వాళ్ళన్నా మాట్లాడారా? అందుకే ఏంటంటే సైలెన్స్, ఈ టైంలో సైలెంట్గా ఉండటం బెటరు అనుకొని ఉండొచ్చు. అంత మాత్రం చేత బయటకు కనపడిన వాళ్ళందరూ స్పందించలేదు అనుకోవటం అంత సరైన విషయం కాదు. మినిమం సెన్సు, కామన్ సెన్సు వాడండరా బాబు బాయ్.